కర్నూలు జిల్లాలోని ఆదోని పురపాలక సంఘం ఆధ్వర్యంలో యోగాంధ్ర 2025 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు కన్నుల పండుగలా జరిగాయి. ఆదోని మున్సిపల్ మైదానం యోగాసనాలతో కలకళలాడింది. సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, మున్సిపల్ చైర్పర్సన్ లోకేశ్వరి, మున్సిపల్ కమిషనర్ కృష్ణ మరియు విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ యోగా యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ, ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో కనీసం 30 నిమిషాలు యోగా కోసం కేటాయిస్తే శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు అని అన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ యోగా దినోత్సవ వేడుకలను ఆదోనిలో ఇంత ఘనంగా నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. యోగా మన సంస్కృతిలో భాగం. దీన్ని ప్రతి ఒక్కరూ ఆచరించడం ద్వారా ఆదోని ప్రజలు యోగా చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో మరిన్ని యోగా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. మున్సిపల్ పాఠశాలల విద్యార్థులు యోగా ప్రదర్శనలతో అందరినీ ఆకట్టుకున్నారు. రోజు మనకి కన్నుకొండ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా లాస్ట్ 1 మంత్ నుండి యోగాంధ్ర పేరుతో 1 మంత్ యోగా క్యాంపెయిన్ అనేది నడపడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు లాస్ట్ డే యోగా డే, ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఈరోజు విశాఖపట్నంలో గౌరవ ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు మరియు ఇతర మంత్రులు అందరూ కూడా గిన్నెస్ రికార్డు స్థాపన కోసం ఒక 5 లక్షల మందితో విశాఖపట్నం బీచ్ రోడ్లో యోగా చేయడం జరుగుతున్నది. సో ఈ కార్యక్రమం అన్నిటి తాలూకు ఉద్దేశం ఏంటంటే, యోగా అనేది మన జీవితంలో ఒక అంతర్భాగంగా చేయడం అనేది, యోగా అనేది మన వారసత్వ ఇది సంపద, ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప గిఫ్ట్ అది. సో అది మనమే ముందు మన జీవితంలో అడాప్ట్ చేసుకుని దాని తాలూకు ఫలితాలు దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు అందరూ కూడా అనుభవించాలన్న గొప్ప ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. సో దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుని, ముఖ్యంగా ఆదోని డివిజన్ ప్రజలు, ఆదోని పురపాలక ప్రజలు అందరూ కూడా సద్వినియోగం చేసుకుని యోగాని రోజు ఆచరిస్తూ యోగా తాలూకా బెనిఫిట్స్ అందరూ పొందుతారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు 11వ యోగా డే సందర్భంగా ఇక్కడ వచ్చేసిన పెద్దలకి, పిల్లలకి అందరికీ నమస్కారం. ఇప్పుడు చెప్పినట్లు యోగా అనేది మన శరీరానికి బాగా ఫ్లెక్సిబిలిటీ చేసే యోగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి బాగుంటుంది. మీరు ఇప్పుడే చూసారు చిన్న పిల్లలు ఎంత ఫ్లెక్సిబిలిటీ ఉంది. ఆ ఫ్లెక్సిబిలిటీ నుంచి మన ఆల్ పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీ, మన ఏం పార్ట్స్ బాడీ ఉన్నాయో అన్నీ ఎక్సర్సైజ్ చేస్తున్నట్లు ఉంటుంది. మనం వాకింగ్ చేసేటప్పుడు ఎలా చేస్తుంటామో ఇంటర్నల్ పార్ట్స్ యోగాలో చేసినప్పుడు ఇంటర్నల్ పార్ట్స్ కూడా దాన్ని ఎక్సర్సైజ్ చేసినట్లు ఉంటుంది. సో ఈ ప్రాక్టీస్ ఈ రోజుకే కాదు, ఇట్ ఈస్ నిరంతరం డైలీ మీరు చేస్తుండాలి. అట్లీస్ట్ ½ an hour యూ హ్యావ్ టు టేక్ టైం, మార్నింగ్ అన్నా ఈవినింగ్ అన్నా. ఇది కాదు, యోగా చేస్తే ఖచ్చితంగా మీ యొక్క ఇంప్రూవ్మెంట్ అవుతుంది, మెమరీ ఇంప్రూవ్మెంట్ అయితే కూడా అవుతుంది. పిల్లలు బాగా జాగ్రత్త పెట్టుకోండి. బికాస్ ఆఫ్ ప్రాక్టీసింగ్ యోగా మీ మెమరీ కూడా బాగా ఇంక్రీజ్ అవుతుంది. సో మీరు ఖచ్చితంగా ఈరోజు చేసినానని కాదు, డైలీ ప్రాక్టీస్ చేస్తూ మీ పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేస్తూ ఈ ప్రాక్టీస్ కంటిన్యూస్లీ ఉండాలనేది, లైఫ్ లాంగ్ చేస్తూ ఉంటే బాగుంటుంది. ఈ కార్యక్రమంకి మన పెద్దలు సబ్ కలెక్టర్ గారు, కమిషనర్ గారు చక్కగా నిర్వహించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడికి విచ్చేసిన సబ్ కలెక్టర్ గారికి, మన సార్ గారికి, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తి నమస్కారాలండి. యోగా అన్నది మన జీవితంలో అలవాటు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు చేసిన యోగాల్లో పెద్దగా ఇబ్బంది ఏం లేదు. పాప వాళ్ళు చేసిన ఒకటే ఇబ్బంది ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ట్రై చేసి మన ఇంట్లో ఎప్పుడైతే మనకు సమయం అంటే పొద్దున కానీ సాయంత్రం కానీ వీలైనప్పుడు యోగా చేసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాము. యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ.
చెప్పినట్టుగా ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ అయ్యి ఇది ఈ రోజుతో ముగిసింది కాదు, మన దైనందిన కార్యక్రమంలో ఒక భాగం చేసుకుంటూ మనకి ఎప్పుడు వీలైతే అప్పుడు ఇప్పుడు చూపించేటువంటి ఆసనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ప్రతిరోజు పాటించుకున్నట్లయితే మన ఆరోగ్యం ఎంతో ఉన్నతంగా ఉండడానికి, అలాగే శ్వాస మీద ధ్యాస అనేటువంటి మాటలు కూడా చెప్పారు. కాబట్టి మన శ్వాస బాగుంటే ఆ శ్వాస ద్వారా శరీరంలోకి అనేటువంటి గాలి ఆక్సిజన్ అన్ని అవయవాలకు చెంది అన్నీ ఉత్తేజితంగా ఉంటూ మనం ఆరోగ్యంగా ఉండేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ ఈ యోగా కార్యక్రమాన్ని మన దైనందిన కార్యక్రమంలో ఒక భాగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన గౌరవ సభ్యులైనటువంటి భరద్వాజ్ IAS గారిని 2 మాటలు చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.